వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడ సెంటర్లో అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహం. కృష్ణా జిల్లా గుడివాడ నడిబొడ్డున ఘనంగా జరిగిన భారతరత్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు. సహచర ఎమ్మెల్యేలతో కలిసి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జై భీమ్ నినాదాలతో మారుమోగిన అంబేద్కర్ చౌక్ సెంటర్ ప్రాంగణం. నిన్నటి వరకు నెహ్రూ చౌక్, నేటి నుంచి అంబేద్కర్ చౌక్. అంబేద్కర్ అంటే పేరు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ అని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రజలందరి దేవుడైన అంబేద్కర్ నాకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అందరివాడైన అంబేద్కర్ యూనివర్సల్ లీడర్ అని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. గుడివాడ పట్టణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. వేలాది మంది అంబేద్కర్ అభిమానులు జై భీమ్ నినాదాల మధ్య అంబేద్కర్ నెహ్రూ చౌక్ సెంటర్ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, వర్ల కుమార్ రాజాలతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కావడంతో ఆకాశమే హద్దుగా నాయకులు, యువత జై భీమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా అంబేద్కర్ అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో అంబేద్కర్ అనేది పేరు కాదని ఒక బ్రాండ్ అని అన్నారు. ప్రధాని నుండి సామాన్యుడి వరకు ప్రపంచవ్యాప్తంగా అణిచివేతకు, అసమానతకు గురైన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ పేరే గుర్తుకు వస్తుందన్నారు. అంబేద్కర్ పేరును తలుచుకోనిదే దేశంలో రాజకీయ పార్టీల మనుగడ లేదని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, జ్ఞానానికి, స్ఫూర్తికి ఇలా అనేక విషయాలకు అంబేద్కర్ పేరే బ్రాండ్ అని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పునరుద్ఘాటించారు. గుడివాడ ముఖ్య కూడల్లో ఇంతటి గొప్ప కార్యక్రమం జరగడం సంతోషకరమని, విగ్రహ ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే రాముకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2 దశాబ్దాల చిరకాల ఆకాంక్షలు నెరవేర్చడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరి దేవుడైన అంబేద్కర్ విగ్రహాన్ని గుడివాడ నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమన్నారు. నేడు దేశంలో సర్వజనుల హక్కులతో జీవిస్తున్నారు అంటే అది అంబేద్కర్ కృషి ఫలితమేనని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగానే రాజకీయంగా ముందుకు సాగుతారని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. అంబేద్కర్ గుడివాడలో పర్యటించిన రోజునే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మరపురాని విషయమని ఎమ్మెల్యే రాము అన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు, యూనివర్సల్ లీడర్ అని అన్నారు. గుడివాడలో కీలక సెంటర్ నేడు అంబేద్కర్ నెహ్రూ చౌక్గా మారడం సంతోషకరమన్నారు. అంబేద్కర్ అభిమానుల కలలను సాకారం చేసిన గుడివాడ ఎమ్మెల్యే రాముకు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని కుమార్ రాజా అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పుట్టిన టీడీపీలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పనిచేస్తానని స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణ వేడుకలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కర్ణాటక ఎస్పీ జక్కా కిషోర్ బాబు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాకోళ్లు భస్మాకర్రావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, ఆదిమాంధ్ర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి జయరాజు, గుడివాడ మండల టీడీపీ అధ్యక్షుడు వాసేరు మురళి, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ, పలు దళిత సంఘాల నాయకులు, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అంబేద్కర్ అభిమాన సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో యువత, పలు ప్రజా స్వచ్ఛంద సంఘాల నాయకులు, వేలాదిగా అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. ఒక హిందూ గుడికెళ్ళి పూజ చేసుకోగలుగుతారంటే ఆయన భాగ్యం. ఒక ముస్లిం మాస్కెళ్ళి పూజ నమాజ్ చేసుకోగలుగుతారంటే అది ఆయనదే. ఒక క్రిస్టియన్ ధైర్యంగా మన ఈ చర్చ్లో పూజ చేసుకోగలుగుతారంటే అది ఆయన మార్గమే. మీకందరికీ ఒకటే చెప్తాను, నేను ఈ పక్కన ఒక పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ అయినా, ఒక కలెక్టర్ అయినా ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చిన దయే అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఐకమత్యం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మీకు. కానీ మనం అందరం ఐక్యంగా ఉన్నామని మాత్రం మనం ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.
నాకు అత్యంత ఇష్టమైన పాట వెలివాడలో చెప్పండి, వెలివాడలో మాత్రమే వెలిసిన బొమ్మ ప్రతి వాడలో ప్రతిష్ఠించగలిగిన దమ్మున్న రానడుగుతున్నారైనా ఉందా మన గుడివాడ ఆనాడు ఎలక్షన్ ముందు నెల్లూరు చౌక్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాలని మాట ఇచ్చింది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నా. ఆ మాట ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఈ రోజున నెల్లూరు చౌక్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశాం. ఇదే ఉదాహరణ మనకి మాట తప్ప మనం చెప్పాలని రాము గారు నిరూపించారు. మన విషయం గొడవని సొల్లు కాబట్టి చెప్పి బతికేశారు 20 ఏళ్ళు. ఇవాళ ఇచ్చిన మాట పెట్టుకుని బ్రహ్మాండమైన పేద ప్రజలకు అండగా రాజ్యానికి మీకు వచ్చాము సేవ చేస్తా కానీ రాజ్యాలు రాలా. దయచేసి అన్ని ఆలోచన చేయండి. ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే మా ప్రభుత్వం మాట ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు మీరు పార్టీ దేనికి స్థాపించారు? అంబేద్కర్ గారు పూర్తిగా స్థాపించారని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దళిత సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, పదిహేను వర్గాలు ఉన్నది కూడా న్యాయం చేస్తా ఈ పార్టీ స్థాపించాం. అదేవిధంగా ఈ రోజున సూపర్ 6 ప్రోగ్రామ్ తీసుకొచ్చి అనేక పేద వర్గాలకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అని ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. ఇంత చేస్తున్నా సరే వాళ్ళకి కనపడుతులా ఆ దుర్మార్గులు వాళ్ళ డైవర్ట్ చేస్తారు, ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఒక దళిత డాక్టర్ ఏమైంది? ఎస్సీ సోదరుల మీద కేసులు పెట్టి ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇంత దుర్మార్గంగా అరాచకాలు చేసి మొత్తం నడుపుతున్నాడు 5 సంవత్సరాలు. ఈ రోజు నిజమైన ప్రజాస్వామ్యం మీకు అందిస్తాం. పేద వర్గాలకి, బీసీ, మైనారిటీ, ఎస్టీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. అలాగే ఆనాడు 2014-19 నెలలో ఎస్సీ సభ్యులు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి అధికారులు ఏం చేశాడు? అనేక కుటుంబాలు ఈ రోజున లోన్స్ వచ్చి ఆ కాళ్ళ మీద బతికి ఆనందంగా ఉండే కుటుంబాలు ఉండేవి. 5 సంవత్సరాలు మంట కాలం చేయడం వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నాం. ఈ దుర్మార్గుడు అరాజకాలతో వాళ్ళు మనం చూసాం. ఆ లెక్కలతో ఎన్ని కోట్లు దోచుకున్నాడు దుర్మార్గుడు. వాళ్ళ అటువంటి వ్యక్తిని వాళ్ళ మళ్ళీ అవకాశం రాకుండా మంచి ప్రభుత్వాన్ని పనిచేసే నాయకులు ఎన్నుకుంటారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే అని మనం చెప్పాడో క్రమశిక్షణ కానీ, నీతి నిజాయితీ ఇవన్నీ కూడా ముందుకి మనం అవలంబించుకుని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా గుడివాడ ప్రాంతాల నుంచి వచ్చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులందరికీ కూడా నమస్కారం, జైవ్యం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మాకు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అందరూ చెప్పారు. ఎమ్మెల్యే గారు ఒక 3 రోజుల ముందే చెప్పారు, ఇన్విటేషన్ రాకముందే చెప్పారు, మీరు తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు గుడివాడ గడ్డ పైన గుడివాడ సరిగ్గా గంట ముందు వరకు దీని పేరు నెహ్రూ చౌక్. కానీ ఈ క్షణం నుంచి అంబేద్కర్ నెహ్రూ చౌక్, అంబేద్కర్ నెహ్రూ చౌక్. మన కళల్ని సాకారం చేశాడు, నడుము నుంచి శ్రీకారం చుట్టాడు మన వెనుకల
శ్రీరామచంద్రుడు గుడివాడకు పట్టిన గుడివాడని చెరబట్టిన అఘోరాన్ని వధించిన తరిమి కొట్టిన శ్రీరాముడు మన వెలిగల శ్రీరాముడు. గుడివాడకి పట్టిన భేదాలన్నీ తరిమి కొట్టిన విక్రమార్కుడు. ఆయన సభాధ్యక్షతగా ఈరోజు మా గురువు గారు తాడికొండ శాసనసభ్యులు శ్రీ శ్రావణ్ కుమార్ అన్న గారు, అదేవిధంగా మన రావి వెంకటేశ్వరరావు అన్న గారు, మరి రామన్నకి వెంకటేశ్వర ఎప్పుడు అన్నగా ఉన్నాడు. అప్పుడైన విజయం సాధించడానికి ఒక పెద్ద పాత్ర పోషించిన మన రావి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా జక్కా కిషోర్ బాబు గారు ఐపీఎస్ గారికి, అదేవిధంగా మోకా సత్యబాబు గారు ఐపీఎస్, కాకొల్లు భాష్మ కుమార్ గారికి, అదేవిధంగా బోరగడ్డ శ్రీకాంత్ జనసేన గారికి, వేదిక గారికి, ఇతర నాయకులకి, చైర్మన్ సంఘం తరఫున ఉన్న మన అన్నదమ్ములందరికీ పేరు పేరున మీ అందరి వాడు, మీలో ఒకడు, మీ శ్రేయోభిలాషి, మీ సోదరుడు, మీకు సేవ చేసే సేవకుడు, పామర నియోజకవర్గ శాసనసభ్యుడు పర్వ కుమార్ రాజా 2 చేతులు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకింత గొప్ప అవకాశం నా జీవితంలో మరుపులేని సన్నివేశం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్పంచుకోవడం, అన్న శ్రావణన్నతో కలిసి, వెలిగల రాము గారితో కలిసి ఆ విగ్రహ ఆవిష్కరణలో పాల్పంచుకుంటూ నేను కూడా దాంట్లో భాగస్వామి అవటం నా పూర్వజన్మ సుకృతం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. యాదృచ్ఛికమో మరి ఏమిటో కారణం తెలియదు. మరి ఆ రోజు పార్లమెంట్ లో అంబేద్కర్ గారి అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే అంబేద్కర్ గారి కాంస్య ఆవిష్కరణ ఈ సంవత్సరం మహోత్సవంలో వేదిక మీద ఆశీర్వాద గౌరవ శాసనసభ్యులు గుడివాడ శ్రీ వెలిగండ్ల రాము గారికి, గౌరవ శాసనసభ్యులు తాడికొండ శ్రీ శ్రావణ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు పామర్ శ్రీ కుమార్ రాజయ్య గారికి, రావు వెంకటేశ్వరరావు గారికి, ఇతర పెద్దలకు, ఇంకా ఈ కార్యక్రమ రూపశిల్పి శ్రీ భస్మాకర్ గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన అశేష బాబాసాహెబ్ అంబేద్కర్ బంధువర్గానికి అందరికీ కూడా నా నమస్కారం. బాబాసాహెబ్ అంటేనే ఒక పోరాటం, ఒక స్ఫూర్తి. ఇక్కడ వెలిసిన ఈ కాంస్య విగ్రహం మనకి ఎప్పుడు కూడా స్ఫూర్తినివ్వాలి. ఆయన ఆశయాలు, ఆయన పోరాటం, ఆయన మనకు చూపించిన దారి, దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ దారిలో ముందుకు పోవాలి. ఈ ఒక ఇంత విజయోత్సవంగా విజృంభణగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన